800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 8,000 కోట్ల పెట్టుబడులతో గాలిమరల పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పలు పరిశ్రమలకు కనిగిరి కేంద్రంగా సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ ద్వారా గాలిమరలు, సోలార్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పాటు అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, ఇక ఎకోరన్ సంస్థ, O2 పవర్ ST ప్రైవేట్ లిమిటెడ్, ఇక దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఇక బ్రైట్ ఫ్యూచర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదని, పెట్టుబడులు పెట్టేవారిని బెదిరించి వెనక్కి తరిమేశారని ఎమ్మెల్యే విమర్శించారు. కళ్యాణదుర్గంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 8,000 కోట్ల పెట్టుబడులతో గాలిమరల పరిశ్రమలు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే అన్నారు. తిమ్మసముద్రం MSME పార్క్ అభివృద్ధికి ఇప్పటికే నిధులు కేటాయించారని, పలు పరిశ్రమలు స్థాపన దిశగా ఉన్నాయని చెప్పారు. కంబదూరు, సెట్టూరు మండలాల్లో 3 కంపెనీలు గాలిమరల ప్రాజెక్టులను 2027 జనవరికి పూర్తి చేసేలా పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పర్యటనలో మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో BTP కాలువ పనులను కూడా పూర్తి చేసి 114 చెరువులకు కృష్ణా జలాలను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కనిగిరిలో MSMEకి సంబంధించవచ్చు, లేదా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కావచ్చు, లేదా పెట్టుబడులు మన రాష్ట్రానికి 10 లక్షల కోట్లలో భాగంగా ఈరోజు కూడా చాలా వరకు కూడా ప్రారంభించడం జరిగింది. 87 ప్రాంతాల్లో రాష్ట్రం 3 కంపెనీలు, ఎకోరన్ ద్వారా 3 కంపెనీలు, ఒక కంపెనీ 3,500 కోట్లు, ఇంకో కంపెనీ 2,920 కోట్లు, ఇంకో కంపెనీ 1,680 కోట్ల రూపంలో ఈ 3 కంపెనీలు కూడా మన ప్రాంతంలో పెట్టుబడులకి ముందుకు వచ్చాయి. చాలా సంతోషం. ఎందుకంటే ఎంతో కొంత ఈ ప్రాంతంలో డబ్బు మన ప్రాంతంలో ప్రవహిస్తే మన రైతులు కావచ్చు, ఏదైతే మన ప్రాంతంలో ముఖ్యంగా చాలా మంది రైతు కూలీలుగా ఉంటూ చాలా మందికి వెనుకబడిన ప్రాంతంగా భావిస్తూ చాలా మంది బెంగళూరు కావచ్చు, రకరకాల ప్రాంతాలకి ఈ ప్రాంతం వలసలు పోయి అక్కడ వాచ్మెన్ డ్యూటీనో లేదా సెక్యూరిటీ డ్యూటీనో లేదా ఇంకో డ్యూటీనో చేసుకుంటూ చాలా మంది కాలం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి. మన ప్రాంతంలో ఆల్రెడీ మనం అగ్రికల్చర్లో ముందున్నాం, హార్టికల్చర్గా ముందున్న ప్రాంతం మంది. ఇంకా కూడా మన త్వరలో కూడా మంచి నీళ్ళు కూడా రాబోతున్నాయి. భగవంతి ప్రాజెక్ట్ కూడా త్వరలో పూర్తి అవుతుంది. మొన్ననే మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు దాన్ని త్వరగా పూర్తి చేస్తామని. అదన్నీ ఒక ఎత్తైతే ఈ రోజు ఇంకొక కొత్త శుభవార్త అంటే మీరు ఒకటే చూడాలి, 6,000 కోట్లు మన కళ్యాణదుర్గం ప్రాంతంలో, అది కూడా జనవరి 2027కి పూర్తి కావాలనేది వాళ్ళ టార్గెట్. జనవరి 2027 కంటే ఇంకా ఈ రోజు నుంచి కూడా వాళ్ళ పనులు ప్రారంభమైనట్టే. మన అందరూ కూడా సహకరిస్తే ఇంకా ముందు కూడా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి ఒకటే చెప్పాలి, మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి, అన్ని విధాలు కూడా సహకరిస్తాం, మీరు ముందుకు పోవచ్చనే విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. ఇలాంటి ఇన్వెస్టర్లు ఇంకా ముందు కూడా చాలా రావాలి. మన MSME పార్కులు డెవలప్ చేసుకొని ఆ పార్కులకు సరైన